హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ స్మార్ట్ కిచెన్. ఈరోజు నేను మీకు 5 లంచ్ బాక్స్ రెసిపీస్ని చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా అందరూ ఎంతో ఇష్టంగా తినే లెమన్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 కప్పు వేరుశనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వీటిని పూర్తిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి పూర్తిగా ఫ్రై అయ్యాక దించబోయే ముందు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్లోకి ఈ తాలింపుని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చిన్న కప్పు నిమ్మరసం వేసి ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇంగువ, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని నిమ్మరసం ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోండి. చూడండి, నిమ్మరసం ఇలా తెరులుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం కొంచెంగా రైస్లోకి వేసుకుంటూ మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఇవన్నీ పూర్తిగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపై కాస్త కొత్తిమీర వేసుకొని మరొకసారి మొత్తం బాగా కలుపుకోండి. అంతే అండి, ట్రెడిషనల్ పులిహోర రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు అచ్చం క్యాటరింగ్ వాళ్ళ స్టైల్లో కరివేపాకు రైస్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు మినప్పప్పు, అలాగే 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసి వీటిని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ధనియాలు, 3 టేబుల్ స్పూన్ల మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 25 ఎండుమిర్చి వేసి కలుపుతూ వీటిని పూర్తిగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇవన్నీ ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయ్యాక వీటిని కాస్త చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు,
అలాగే హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకొని వీటన్నిటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో నీట్గా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. కరివేపాకు తడిగా ఉండకూడదు కాబట్టి పూర్తిగా ఆరబెట్టుకొనే ఫ్రై చేసుకోండి. కరివేపాకు పూర్తిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారాక దీన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 కప్పు వేరుశనగపప్పు వేసి వీటిని కాస్త లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వండుకున్న రైస్ని ఇలా వెడల్పు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. రైస్ ఇలా కాస్త పొడి పొడిగానే కుక్ చేసుకోండి. మరీ ముద్దగా ఉంటే కరివేపాకు రైస్ అంత బాగుండదు. ఇప్పుడు దీనిపై మనం ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపును అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడిని అవసరమైనంత వేసుకుంటూ మొత్తం పూర్తిగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కరివేపాకు రైస్ రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ కరివేపాకు రైస్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు కొత్తిమీరతో చాలా ఈజీగా టేస్టీగా కొరియాండర్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాస్త వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, కాస్త దాల్చిన చెక్క, 2 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈలోపు ఒక మిక్సీ జార్లో 1 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా, అలాగే 3 పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. వెజిటేబుల్స్ 50% కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి.
ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ బాస్మతి రైస్కి గాను 1.25 గ్లాస్ నీళ్లు పోసి ఎసరు కాగనివ్వండి. ఎసరు కాగాక ఇప్పుడు ఇందులో ముందుగా అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని, అలాగే కాస్త కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూడండి, కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. కలుపుతుంటే కూడా చాలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర రైస్ని మూత పెట్టి 10 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా పొడి పొడిగా వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఎంతో ఫేమస్ రెసిపీ అయిన వెజ్ కుష్కా రైస్ని చాలా పర్ఫెక్ట్గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకును కూడా తీసి ఉంచుకోండి. ఆ తరువాత ఒక కుక్కర్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కాస్త వేడెక్కాక ఒక అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక చిన్న ముక్క జాజికాయ, 2 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త లైట్గా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 3 పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు, ముక్కలుగా చేసి పెట్టుకున్న టమాటాలు వేసి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. టమాటాలు కాస్త మగ్గాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు,
1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మనం నెయ్యి పైన తేలే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, నెయ్యి బాగా సపరేట్ అవుతూ పైన తేలుతూ ఉంది. ఇప్పుడు ఇందులో ముందుగా అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ వేసి మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, అలాగే 1.25 గ్లాస్ నీళ్లు పోసి ఒకసారి లైట్గా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి లైట్గా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూడండి, కుస్కా రైస్ బాగా కుక్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు దీన్ని కలుపుతుంటే కూడా చాలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు అలాగే వదిలేయండి. అప్పుడు కుస్కా రైస్ ఇంకా పొడి పొడిగా తయారవుతుంది. అంతే, ఎంతో టేస్టీ కుస్కా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చివరిగా వంట రాని వారైనా సరే చాలా ఈజీగా టేస్టీగా టమాటా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకోండి. వీటిని నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, 1 గ్లాస్ నీళ్లు పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోంచి కొబ్బరి పాలను వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల బటర్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో 1 అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలుక, మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసి కాస్త ఫ్రై చేసుకోండి. ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక 1 రెమ్మ కరివేపాకు, 3 పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇందులో 1 కప్పు టమాటో ప్యూరీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ 5 నిమిషాలు కుక్ చేసుకోండి. టమాటో ప్యూరీ బాగా మగ్గాక ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 పెద్ద టమాటో ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి,
1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి పాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కావాలనుకుంటే కాస్త యాడ్ చేసుకోండి. ఇందులో 1.5 కప్పు బాస్మతి రైస్కి గాను 2 గ్లాసులు నీళ్లు పోసి ఎసరు బాగా కాగించుకోవాలి. ఎసరు కాగాక ఇందులో అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఇందులో కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు టమాటా రైస్ బాగా కుక్ అయిపోయింది. చూడండి, టమాటా రైస్ చాలా పొడిగా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల పాటు దీన్ని అలాగే వదిలేయండి. ఇప్పుడు చూడండి, బాగా పొడిగా వచ్చేసింది కదా, దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ యమ్మీ టమాటో రైస్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే అండి, 5 లంచ్ బాక్స్ రెసిపీస్ రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీస్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.